మమత పుట్టినరోజు, మమకారం పుట్టినరోజు, ఆత్మీయత, సేవ ప్రతి మనిషిలోనూ పనులకు పనులకు ఉపకారం చేయాలి. తలంపు సేవ పుట్టినరోజు. మీ అందరితో కలిసి నేను ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైనటువంటి నా ప్రేమను నా సామ్రాజ్యంలో కలిగి పెట్టాలంటే ఇటువంటి మనసు ఉన్నాను. అలాంటి మనసులటువంటి ఈ పసిపాకల హృదయాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను వాళ్ళకి చెప్పడానికి ఎంతో ఆనందపడుతున్నాను. అతి త్వరలోనే మీరు నా రాజ్యంలోనికి రాబోతున్నారు. నా రాజ్యంలో ప్రవేశించడానికి ఈ చిన్న చిన్న చిత్తాలు చిటికలు వారి మనసులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి. అలాగే మీ మనసులో కూడా ఉండాలి. ఈరోజు నేను నా తండ్రి ఏది నాకేంటే పలకే మీతో చెప్పమనే మాటలు నాకు ఏదో చెబుతాను. నేను ఈ లోకంలో వారికి మొదలు చేసిన కార్యాలు మహిమలు నావే కావాలి. నా తండ్రివి ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు మీరైనా నేనైనా మనం ఎవరమైనా ఏ కార్యక్రమాలు చేస్తున్నా కూడా అది మీ నా మన తండ్రి మనకు అప్పగించినటువంటి మహత్తరమైన బాధ్యత. సొంత జ్ఞానముతో బోధించే బోధనలు నా తండ్రికి అంగీకారం కాదు కాదు కాదు. అటువంటి బోధనలు ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి చేస్తున్నటువంటి బోధనలు కానీ ఏమి సహోదరులారా, ఈ మహత్తరమైనటువంటి ప్రేమ పుట్టిన రోజు దేశాలే కాకుండా సమస్తమైనటువంటి భూ ప్రపంచంలో ప్రతి చోట కన్నీ విని ఎదుగునట్లుగా ఆ క్రీస్తు ప్రార్థనలు పుట్టుక ప్రార్థనలు జరుగుతున్నాయంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఈనాడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తుంటే నాకు మీ అందరి ముఖాలు, మీ చిరునవ్వులు నాకు కనిపించేది. ఆ కరుణామయుడు, ఆ క్రీస్తుని మీరు అందరూ ఆ దేవదేవుని నా తండ్రికి స్వర్గదారు. అందుకే ఆ పవిత్రమైన చిరునవ్వులు మీ జీవితాల్లో వెలుగుతున్న ముఖాల విందు నేను చూసి ఆనందపడుతున్నాను. మీకు కదా విషయం చెప్పదలుచుకున్నాను. ఆనాడు కొండ మీద చేసిన ఒక ప్రసంగం ఈనాడు మీ అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాను.
కలిగిన వారు ధన్యులు. వారు పరలోక రాజ్యము స్వంతం చేసి దుఃఖపడే వారు ధన్యులు. వారు ఓదార్పు పొందుదురు. వినయము కలవారు ధన్యులు. భూలోకములను కీర్తి కొరకు దప్పిక కొన్నవారు ధన్యులు. వారు దప్పిక తీర్చవచ్చు. నిర్మలమైనటువంటి హృదయము కలవారు ధన్యులు. వారు నిజమైన దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు. వారు ఆ దేవదేవుని వారసులు. ధర్మ సంస్థాపనార్థం హింసించబడివారు ధన్యులు. పరలోక రాజ్యము వారిదే. ఈ మాటలు నేను మీకెందుకు చెప్తున్నానంటే, ఈ నా పుట్టినరోజు నాడు మీరందరూ కూడా నేను ఎంతగానో ప్రేమించే నా పిల్లలు ఒక్కసారి నేను చెప్పినవన్నీ మీ అందరినీ మీ మనసులో ఎంత ఒక్కసారి అంచనా వేసుకోవలసిన రోజు వస్తుంది, వచ్చేస్తుంది. ఆ రోజు ఏదో మీకు చెప్పవలసిన బాధ్యత నాకు మీరు ఎందుకంటే నా పిల్లలైనటువంటి మీ అందరికీ తెలుసుకోవచ్చు. రెండో రాకడ క్రీస్తు అతి త్వరలోనే రెండో రాకడ క్రీస్తు. ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే మీ అందరికీ ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆయన చేయని నేరానికి శిక్ష పొందే సమయంలో తన శిష్యులంతా కూడా 12 మంది, అందులో యూదా ఇస్కరియోతు ఆ క్రీస్తుని 30 నాళ్ళకు కైపా రాసినతో అమ్మటం దైవ సంగతి మనకు తెలుసు. ముఖ్యంగా మనం ఆనాడు జరిగిన ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తున్నా. గెస్తమనేలో ప్రభు క్రీస్తు పక్కన ఎవరు కూర్చోవాలి అన్న ఒక రకమైనటువంటి మాంసం రావడంతో అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులుగా నేను కూర్చోవాలని అందరూ కూడా తపన పడుతూ తాత్కారం చేస్తూ వాదించుకున్న సమయంలో క్రీస్తు అక్కడికి వచ్చి అన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏమన్నాను క్రీస్తు? సహోదరులారా, నా అంగీని
ఈనాడు పేతురు, మీరు నా యందు ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అని ఆలోచన చేస్తున్నారు. దయచేసి మీ అందరికీ ఈరోజు మీకు సూచన చేస్తున్నాను. ఏంటంటే, నేను ఈనాడు మీ పాదాలు కలిగి మీకు ఆశ్చర్యంగా ఉంది కదా. నేనేమిటి మీ పాదాలు కడగలేనిది, నేను మీ పాదాలు కడగని ఎడల మీరు నాకు ఎటువంటి అనుబంధము ఉండదు. అందుకే ఈనాడు మీ పాదాలు కడుగుతున్నాను. ఒక్కసారి స్నానం చేసిన వారు మరొక్కసారి స్నానం చేయలేదు. పాదాలు కడుక్కొని చాలు. పేతురు, నేనెప్పుడు మీ అందరినీ నా దృష్టిలో మీ అందరినీ కూడా మీకోసం ప్రార్థన చేసి నా అనంతరం నా బాధ్యత తీసుకునే వారిగా తయారు చేశాను. కానీ ఈనాడు నాలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని ఒకరొకరు ఆలోచిస్తున్నారు. రకరకాలుగా మీరు విడపోయి నా గురించి ఆలోచన మారివేసి మీలో మీరు రక్షణ పొందుతున్నటువంటి ఈ సమయంలో నేను మీ పాదాలు కడగకపోతే మీకు నాకు ఇటువంటి బంధము ఉండదు. ఈనాడు నేను ఏ విధంగా మీ కాళ్ళు కడుగుతున్నాను, అదేవిధంగా నా ప్రజలందరూ కూడా మీరు మీ శిష్యుల పాదాలు కడగాలి. యజమాని సేవకులుగా వారి పాదాలు కడిగిన రోజుని మీరు నేను ఆ దేవదేవుడు నా తండ్రి కలలు కంటున్నటువంటి ఆ ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయగలుగుతున్నాము. అందుకే ఈ విషయాన్ని మీకు ఈరోజు ఎందుకు చెబుతున్నానంటే, ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోవటమే కాకుండా మీ ఇరుగు వారికి, పొరుగు వారికి, మీ బంధుమిత్రులకు మీరు సమయం ఉన్నప్పుడల్లా కూడా ఆ క్రీస్తు యొక్క ఆలోచనలు, ఆ క్రీస్తులు పంపినటువంటి ఆ దేవుడైనటువంటి ఆ తండ్రి ఆలోచనలు ఒక్కసారి ఏమిటో ఆలోచించుకోవాల్సిన అవసరం మీకు ఉంది, మీకు ఉంది, మీకు ఉంది అని మీ అందరికీ జ్ఞాపకం చేయడం కోసం ఈరోజు మీ అందరితో కలిసి మాటలు పంచుకున్నందుకు ఈ అవకాశం నాకు కల్పించిన ఆ దేవదేవుడు నా తండ్రికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటంటే, 12 మంది శిష్యులు మీరు. అందులో యోధా ఇస్కరియోత్ చూస్తే నాకు జాలి వేస్తోంది. ఎందుకంటే 30 నాణాలకు నన్ను అప్పచెప్పడానికి అతను చేసే ప్రయత్నం చూసి నాకు జాలి వేస్తోంది. మిగిలిన మీ 11 మందికి నేను ఇవాళ ఒక కొత్త నిబంధన ఇస్తున్నాను. ఆ కొత్త నిబంధన ఏమిటో జాగరూకతో నిండా మనసు పెట్టి మీ మనసులో అది గొప్ప ప్రేమ విత్తుగా నాటుకుపోయేలాగా ఆ క్రీస్తే మీ మనసులో ఆ విత్తును నాటుతున్నటువంటి ఆ మహత్తరమైనటువంటి ప్రయత్నానికి మీ
రుచి ఆస్వాదిస్తారని కలవమంటూ మీకు చెప్తున్నా. ఆనాడు ఆ క్రీస్తు చేయని నేరానికి ఆయనకి శిక్ష పడుతుంది. శిలువ శిక్ష పడుతుందన్న సంగతి తెలిసినప్పుడు ఆయన గెస్తమయ్య వచ్చి, తండ్రి, ఇంతవరకు ఏమి జరిగినా నీ చేత ప్రకారమే జరిగినది, ఇకపై కూడా నీ చిత్తమే నెరవేర్చుకో. కానీ తండ్రి, ఈ విష పాత్రని నా ముందు నుంచి తప్పించాలని అనుకుంటే తప్పించు తండ్రి. లేని ఎడల నీ చిత్తమే నెరవేర్చుకో తండ్రి అని ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన తన శిష్యులందరికీ చెప్పినటువంటి మహత్తరమైన ఏంటంటే, సహోదరులారా, సహోదరులారా, నేను మిమ్ములను విడిచిపెట్టి వెళ్ళే సమయం ఆసన్నమైనది. మీకు నేను ఒక కొత్త నిబంధన, నా తండ్రి నాకు ఇచ్చి మీకు చెప్పమన్న నిబంధన, నా తండ్రి నాకు ప్రేరణ చేసి మీ మనసులో నింపాలనుకున్న నిబంధన, కొత్త నిబంధన. అదేమిటో తెలుసా? నేను మిమ్ములను ప్రేమించినట్లే, నేను మిమ్ములను ప్రేమించినట్లే మీలో మీరు ప్రేమించుకోండి. నేను మిమ్ములను ప్రేమించినట్లే మీలో మీరు ప్రేమించుకోండి. మీ పొరుగు వారిని ప్రేమించండి. అంతేకాదు, మీ శత్రువును కూడా క్షమించి ప్రేమించండి అని. ఇది నాకు నా తండ్రి నా ద్వారా మీకు తెలియచేయమన్నటువంటి నిబంధన. ఇది నా సొంతం కాదు, నా పలుకు కాదు. నేను పలికే ప్రతి మాట నా తండ్రి నా చేత మాట్లాడించే మాట. కాబట్టి ఆ కొత్త నిబంధనను మీరందరూ కూడా ఎంతవరకు పాటిస్తున్నామో అన్న ప్రశ్న ప్రతి ఒక్కరూ మహత్తరమైన స్వచ్ఛమైన ఆ తండ్రి, ఆ దేవదేవునైనటువంటి తండ్రి మనసు గల మీ అందరూ కూడా ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఒక్కసారి అంటే ఒకసారి ఆలోచించి వదిలివేయమని కాదు. నిరంతరం మీకు దొరికినప్పుడల్లా కూడా ఆ దేవదేవుడు మీకోసం చెప్పినటువంటి ఆ మహత్తరమైనటువంటి గొప్ప వాక్యాలను ఆదివారం నాడు మీరు వినడమే కాకుండా ప్రతి క్షణం, ప్రతి క్షణం, సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఆ తండ్రి వాక్యాలను అమలు చేయడానికి ఎవరో వస్తారు, ఎవరు ఏదో చేస్తారు. ఆ బాధ్యత మనది కాదు. ఆ బాధ్యత పెద్ద పెద్ద వారిది అని అనుకోకండి. ఆ బాధ్యత నెరవేర్చవలసినది పాస్టర్లకి, ఫాదర్స్కి, బిషపులకి, మతాధికారులకి, నేడున్నటువంటి మహత్తరమైన ప్రతి గొప్ప వ్యక్తులందరికీ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత మీ మీద ఉంది. మీ మీద ఉంది ఎన్న సత్యాన్ని ఈ నా పుట్టుక రోజున మీ అందరికీ చెప్పి నా ప్రేమ వాక్యాలకి మహత్తరమైన పవిత్రమైన గొప్ప మనసున్న మీ అందరిలో మీ మనసులో నా మాటలకి ఎంత చోటించి ఆ ప్రేమ మాత్రమైన నలుదిక్కలా వ్యాపించి నా ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరించి
ఈనాడు ప్రపంచం అంతా ప్రతి ఒక్కరూ కూడా నలుమూలల దేశాల్లో ప్రపంచం ఇంత ఘనంగా జరుపుకునే క్రిస్మస్ మరొక పండుగ లేదు. బాగా తెలుసుకోవాల్సింది లెక్కలు. ఆ లెక్కలు ఏమిటి? నా తండ్రి నన్ను పంపించిన రోజు నే పుట్టిన రోజు, నే పుట్టుక ముందు, నా పుట్టుక తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక లెక్క. అదే నా పుట్టిన రోజు. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. లెక్క ఒకటే. మీ అందరినీ ఎలా కాపాడుకుంటానో అదేవిధంగా మీరు కష్టపడి పండించినటువంటి ప్రేమ సామ్రాజ్య స్థాపన కోసం మీరు చేసిన ఈ గొప్ప ప్రయత్నం ఎలాగుంటుంది, అలాగే మీరు పండించిన మీ పంటలన్నీ నేనే కాపాడుతూనే ఉన్నా. అందుకే మీ పంట పొలాల్లో నన్ను ఎప్పుడు మీ కాపలావాలిగానే మీకు నమ్మకంతో నన్ను మీ పొలాల్లో పెట్టుకుంటున్నారు. మీ మనసులో ఉంటా, మీ పొలాల్లో ఉంటా, మీతో ఉంటా, మీకు అండగా ఉంటా, నిరంతరం మీతోనే ఉంటా. ఈ రోజు మహత్తరమైన రోజు, ప్రేమ పుట్టిన రోజు, మమత పుట్టిన రోజు, మమకారం పుట్టిన రోజు, సేవ పుట్టిన రోజు, జీసస్ క్రైస్ట్ పుట్టిన రోజు. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, I am really very proud today to be here in the great country that is USA. And I'm so happy with you, with your children, the beautiful children. And I'm proud of this land. And I'm also proud of the land from which I have come here. And there will be a day the whole universe will be beautiful, extraordinary, just like Jesus Christ is believing. Jesus Christ, the greatest King of Kings who has come here to spread the word of his Father. Let us all on this beautiful day of his birth, the birth of love, every one of us take a pledge that in our own little way we sow the word of Christ, the word of Christ. The whole world depends upon the word of Christ. God bless you. God bless you.